హార్డ్ కాపీ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుపుకుంటా వస్తున్నాయి. ఆన్లైన్ వచ్చేసరికి వాటిని డిలీట్ చేయని కారణంగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఆ పేర్లు డిలీట్ చేయని కారణంగా అవి కూడా మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వచ్చిన మాట వాస్తవం. వాటిని కూడా ఆ జీవోలన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాం నిన్న 14th నాటికి. ఇంకా ఎక్కడైనా 1 అటువంటిది మిస్ ఉన్నా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. వితిన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే. అంతేకాదు, గతంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని ఎక్విజిషన్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పార్ట్లీ ఎక్విజిషన్ జరిగినప్పుడు ఆ పార్ట్లీ ఎక్విజిషన్ జరిగే దాంట్లో అది ప్రభుత్వ స్థలంగా ఐడెంటిఫై చేసి ఆ నెంబర్లో కొన్ని ఇక్కడ హైదరాబాద్ ఈ కోర్ ప్రాంతంలో కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వాటిని కూడా ఐడెంటిఫై చేశాం. వాటిని కూడా వితిన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఆల్రెడీ కొన్ని ఇప్పటికే తీసేశారు ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి. ఇంకా ఎక్కడైనా 1 మిస్ అయి ఉన్నా కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రొవోక్ చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా ఎవరైతే ప్రైవేటు ఆస్తులు ఉన్నాయో వాటన్నిటినీ తప్పకుండా వితిన్ షార్ట్ స్పెల్ లోనే వాటిని ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయటమే కాకుండా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ పర్ ప్రైవేట్ సెక్టార్ లో చేసినట్టు ప్రీ హోల్డ్ నుంచి సేకరించి వాటన్నిటినీ చేయటం జరుగుద్ది. అదే రకంగా ఉదాహరణకి ఇంకొకటి కూడా మీకు చెప్తాను. రంగారెడ్డి జిల్లాలో ఒక 12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ 12 ఎకరాల ల్యాండ్ ఆసామి ఒక 2 ఎకరాల భూదానం అని ఇచ్చాడు. ఈ భూదానం ఇచ్చిన ల్యాండ్ ఎటు పక్క ఉన్నదో తెలియదు. ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేశాడు. సింపుల్ గా ఇది భూదాన ల్యాండ్ అని చెప్పాడు. ఆ సర్వే నెంబర్ 12 ఎకరాలు ఉంది. ఈ అధికారులు గాని ఫిజికల్ లో ప్రాపర్ గా వెరిఫై చేసి ఉండి 2 ఎకరాలే మనం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాలి. అలా కాకుండా ఈ 12 ఎకరాలు కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులు పోగొట్టుకోకుండా ఏదైతే భూదాన ల్యాండ్ ఉందో దానికి స్థానిక ఎంఆర్ఓ సర్వే వెళ్ళి వితిన్ ఈ 1-2 days లోనే అటువంటి స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో జియో ట్యాగుల ద్వారా ఆ ల్యాండ్ ని మార్క్ చేసి మిగిలిన 10 ఎకరాలని ఫ్రీ హోల్డ్ లో ఉంచి ప్రైవేట్ ఆస్తిగా ఉంచి ఆ ఆసాం ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు భూదానికి ఇచ్చిన దాన్ని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మిగిలిన 10 ఎకరాలు ఇదొక ఎగ్జాంపుల్. ఇటువంటిది కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక భూదానే, దేవాదాయ భూమికి సంబంధించిన దాంట్లో, ఫారెస్ట్ కి సంబంధించిన దాంట్లో గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒకటి ఉన్నమాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి 1st వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో
డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారులకు కూడా ఈరోజు నేను ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి ఏదో కారణమని చెప్పి ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా స్పాట్ లోనే అటువంటి వారి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పాను. అదే రకంగా ఇద్దరు అధికారులు, ఒకరు రెవెన్యూ సెక్టార్ నుంచి, ఒకరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఇద్దరు, వీరిద్దరికే అక్కడ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఈ రోజే కాన్స్టిట్యూట్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఈ కమిటీ ఏవైతే ఈ సమస్యలు వస్తున్నాయో కేస్ బై కేస్ జెన్యూన్ ఉన్న కేసుని అక్రాస్ ది టేబుల్ పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా వీరిద్దరికి ఇప్పుడే నేను ఆర్డర్ వేశాను. అదే రకంగా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఒకటి మీ ద్వారా ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉన్నారని అభద్రతకు లోను కావద్దని చెప్పటం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కంప్లైంట్స్ ఏవైనా ఉంటే రాతపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కమ్యూనికేట్ చేసినా మళ్ళీ మా పక్షానే డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వారికి కమ్యూనికేషన్ కూడా వస్తుంది. 8518 ఉండదు అనుకుంటా, ఉంటుందా? 11 డిజిట్స్ 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005 994788. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, 18005 994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలో 110 గజాలో దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను పానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటది. టోల్ ఫ్రీ నెంబర్లలో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం, రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు సేకరిస్తుంటాం. ప్రభుత్వ భూములు కాని వాటిని, ప్రైవేటు ఆస్తులని తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి పూర్తి భద్రత భరోసా కల్పిస్తుందే తప్ప ప్రైవేటు ఆస్తులు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులుగా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చిత్రీకరించదు.